అందరికీ నమస్కారం అండి. ఇంటర్మీడియట్ చదివిస్తున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల కోసం బీటెక్ ఇంజినీరింగ్ అడ్మిషన్ కోసం కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీ కోసం అయితే తెలుసుకోవాలండి. ఎందుకంటే మన పిల్లలకి మంచి యూనివర్సిటీలో బీటెక్ కోర్సు చేపిస్తేనే వారికి మనం మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళమవుతాం. ప్రతి యూనివర్సిటీ గురించి తెలుసుకుంటేనే ఫైనల్గా ఒక మంచి యూనివర్సిటీలో మన పిల్లలకి అడ్మిషన్ ఇప్పించగలుగుతామండి. దీనిలో భాగంగానే ఈరోజు మీ అందరి కోసము ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కోసము ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికే అమృత యూనివర్సిటీ, విట్, విజ్ఞాన్ యూనివర్సిటీ కోసము వీడియోస్ చేశాను. ఈ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ యూ, మీకు టైం ఉన్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు చేయగలిగితే ఇది నాకు ఒక మంచి మోటివేషన్గా ఉపయోగపడుతుంది. ఇంకా డైరెక్ట్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాము. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ వైడ్ రేంజ్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారు ఎస్ఆర్ఎం JEEE 2025కి అడ్మిషన్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారండి. అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారికి ఎక్కడెక్కడ క్యాంపసెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చెన్నైలోని కటానుకుంట్లూరులో ఒక క్యాంపస్ ఉంది. ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి మెయిన్ బ్రాంచ్ అండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచ్ అమాంగ్ ద ఎస్ఆర్ఎం బ్రాంచెస్లో. ఇక్కడ సీట్ వస్తే మనం కొంచెం జాయిన్ చేయొచ్చు అనేది నా అభిప్రాయము. తర్వాత అమరావతి బ్రాంచ్ అండి. ఎస్ఆర్ఎం అమరావతి బ్రాంచు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది గుంటూరు జిల్లా మంగళగిరికి దగ్గరలో ఈ బ్రాంచ్ ఉంది. ఎక్కువగా ఈ అమరావతి బ్రాంచ్లో మన తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షనే మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. తర్వాత తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్, హర్యానాలో కూడా ఎస్ఆర్ఎం వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. ఈ అన్ని బ్రాంచెస్లో కూడా అడ్మిషన్స్ కోసమని ఎస్ఆర్ఎం JEEE 2025 అప్లికేషన్స్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఫర్ బీటెక్ కోర్సెస్ కోసం. దీనికి సంబంధించినటువంటి టైమ్ లైన్స్ని ఒకసారి మనం చూస్తే ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారు ఎంట్రన్స్ ఎగ్జామ్ని 3 ఫేజెస్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఫేజ్కి కూడా ఒక అప్లికేషన్ని మనం సపరేట్గా అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన టైం లైన్ చూస్తే ఫేజ్ 1కి సంబంధించి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేటు April 16 అండి. దీనికి సంబంధించి ఎగ్జాము April 22 నుంచి 27 మధ్యలో వాళ్ళు ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకా సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి మరలా సెకండ్ ఫేజ్ నోటిఫికేషను అప్లై చేసుకోవడానికి June 6 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జాము June 12 నుంచి 17 వరకు కండక్ట్ చేస్తారు. ఫేజ్ 3లోని మనం అప్లై చేసుకోవడానికి July 30 వరకు కూడా లాస్ట్ డేట్ ఉంది. ఇది July 4th and 5th మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కానీ ఈ డేట్స్ అన్నీ కూడా కొంచెం టెంటేటివే, కొంచెం అటు ఇటు కూడా మారచ్చు. ఇంకా ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి బీటెక్ కోర్సులో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలంటే ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 60% అగ్రిగేట్ రావాలి. ఇది ఒకటి ఎలిజిబిలిటీకి సంబంధించి. ఇంకా రెండో విషయం ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే 125 క్వశ్చన్స్ ఉంటాయి, 125 మార్క్స్కి. మ్యాథ్స్ నుంచి 40, ఫిజిక్స్ నుంచి 35, కెమిస్ట్రీ నుంచి 35, యాప్టిట్యూడ్ 10 మార్క్స్, ఇంగ్లీష్ 5 మార్క్స్. ఇలా టోటల్ 125 మార్క్స్, 125 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి టైము 2.5 hours అండి. నో నెగిటివ్ మార్క్స్. ఇది ఎగ్జామ్ ప్యాటర్ను. ఇంక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే ఫస్ట్ ఎస్ఆర్ఎం వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్లో స్టూడెంట్ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది. తర్వాత మనము ఓటీపీ వచ్చిన తర్వాత మనము ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మన ఈమెయిల్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడే స్టూడెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. కంప్లీట్గా స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమంటుంది. ముఖ్యంగా ఫోటో, స్టూడెంట్ ఫోటోని స్కాన్ చేసి మనము అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్, స్టూడెంట్ సిగ్నేచర్ని కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది మనం అప్లోడ్ చేయడానికి చేయాల్సింది. దీనికి ఫీజు చూస్తే 1400 రూపీస్. మనము ప్రతి ఫేజ్కి కూడా మనం రాయాలంటే 1400 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాలి. అప్పుడు మనము ఈ అప్లికేషను కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మనము ఫస్ట్ ఫేజ్
మంచి ర్యాంక్ వస్తే ఇంక పర్వాలేదు, దాని ద్వారా మనం అడ్మిషన్ పొందొచ్చు. ఇన్ కేస్ ఇంకా స్కోర్ పెంచుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకుంటే సెకండ్ ఫేజ్ రాయొచ్చు, థర్డ్ ఫేజ్ కూడా రాయొచ్చు. ఏదేమైనా ప్రిపరేషన్ ఫస్ట్ ఫేజ్ని టార్గెట్గా పెట్టుకుని మీరు ప్రిపేర్ అయ్యి ఈ యొక్క మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ రాసి మంచి స్కోర్ చేయగలిగితే ఎస్ఆర్ఎంటీలో మెయిన్ బ్రాంచ్ లేదా అమరావతి బ్రాంచ్లో కూడా బెస్ట్ మనము కోర్సుని తీసుకోవచ్చు. కాబట్టి పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా ఈ వీడియో చూసి దీన్ని మీరు ఫాలో అవుతారని కోరుకుంటూ, మరి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.